స్టాక్ మార్కెట్‌లో 2 టైప్స్ ఆఫ్ స్ట్రాటజీస్ ఉంటాయి. పర్టిక్యులర్ ఇన్వెస్ట్‌మెంట్‌లో. ఓకే. మనం ఒక స్టాక్‌ని బై చేయాలి అనమాట. ఓకే. ఫస్ట్ స్టాక్ డిసైడ్ అయిపోద్ది. ఫండమెంటల్ అనాలిసిస్ అంతా బావుందనుకుంటాం కదా! నెక్స్ట్ చార్ట్స్ దగ్గరకొచ్చి మనకి ఎప్పుడు కరెక్ట్ ప్రైస్ అనేది డిసైడ్ అయ్యేది మనకి ఈ 2 టైప్స్ ఆఫ్ స్ట్రాటజీస్. ఒకటేమో బ్రేక్‌ఔట్, ఇంకోటి బై ఆన్ డిప్. ఓకే. బ్రేక్‌ఔట్‌లో ఏందంటే స్టాక్ ఇక్కడిక్కడ తిరిగి సడెన్‌గా ఈ లెవెల్ వచ్చేసరికి బ్రేక్‌ఔట్ ఇచ్చి పైకెళ్ళిపోతదనమాట. అది బ్రేక్‌ఔట్ అంటారు. ఇప్పుడు బై అండ్ డిప్ ఏంటంటే ఇక్కడ మధ్యలో ఇక్కడ ఇట్లా ఇట్లా ట్రావెల్ అయ్యి, ఇక్కడ ట్రావెల్ అయ్యి, ఇక్కడ ఈ లోలో ఎక్కడైతే దొరుకుతుందో బై అండ్ డిప్ ఆర్ బై ఆన్ డిస్కౌంట్ అంటారు. ఓకే. దీంట్లో ఏదో ఒకటి తీసుకోవాలి మనం. ఏదో ఒకటి తీసుకొని చార్ట్స్ అనేవి చూసుకుంటూ ఉండాలి. 2 తీసుకోకూడదు మనం. ఏదో ఒకటి తీసుకుంటూ ఉండాలి. దీంట్లో నా పర్సనల్ ఫేవరెట్ వచ్చేసరికి బై ఆన్ డిప్ అంటే బై ఆన్ డిస్కౌంట్. ఎందుకంటే డిస్కౌంట్‌లో వస్తుంది. ఒక 20% డిస్కౌంట్‌లో వచ్చిందనుకోండి మనకి ఫ్యూచర్‌లో 21% పెరిగే ఛాన్స్ ఉంటుంది కదా! ఓకే. అదే బ్రేక్‌ఔట్ స్టాక్ అనుకోండి పైకెళ్ళి మళ్ళీ రివర్సల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే. బై అండ్ డిప్ అంటే ఆల్రెడీ పడిపోయి డిస్కౌంట్‌లో దొరుకుతుంది మనకి. ఓకే. సో, ఈ రెండిట్లో ఏదో చూసి మనం చార్ట్స్ అనేవి బాగా అబ్జర్వ్ చేసి అప్పుడు తీసుకోవాలి స్టాక్ మనం.